బాలీవుడ్ బ్యూటీ భూమి పడ్నాకర్ ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యమైన రోల్స్తో ఆడియన్స్ని ఆకట్టుకుంది. తొలి సినిమా దమ్ లగా కే హైషా నుండి బదాయి దో వరకు సహజమైన నటనతో ఆకట్టుకుంది. కానీ ఈ మధ్య కాలంలో ఆమె నటిస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. కెరియర్ డైలమాలో పడుతున్న వేళ ఓ ఛాలెంజింగ్ రోల్ ఆమె తలుపు తట్టింది. అదేంటో చూద్దామా? బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ విభిన్నమైన కథలతో స్టార్డమ్ సంపాదించుకుంది. ఫస్ట్ ఫిలిం దమ్ లగాకే ఏసా నుంచే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ మంచి నటిగా ఎదిగింది. టాయిలెట్, ఏక్ ప్రేమ్ కథ, శుభ్మంగల్ సావధాన్తో హ్యాట్రిక్ బ్యూటీగా ఎదిగిన భూమి అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకోలేదు. బదాయిదో వరకు ఆమె నటించిన సినిమాలన్నీ 1 or 2 మిస్ఫైర్ అయ్యాయి తప్ప అన్ని బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లని రాబట్టుకున్నాయి. కానీ భూమి ఫడ్నేకర్ ఈ మధ్య నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. రక్షాబంధన్ నుంచి మేరీ హస్బెండ్ కి బీవీ వరకు వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి. ఆఫర్స్ కూడా తగ్గుతున్న వేళ మరోసారి ఛాలెంజింగ్ రోల్ ఆమె చెంతకు చేరింది. సందీప్ సింగ్ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ చారిత్రాత్మక చిత్రం ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ మూవీలో ఫిక్స్ అయింది భూమి. ఛత్రపతి శివాజీ బయోపిక్ లో మరాఠా యోధుడిగా కనిపించబోతున్నాడు కన్నడ హీరో రిషబ్ శెట్టి. ది ప్రైడ్ ఆఫ్ భారత్ లో పవర్ఫుల్ రోల్ చేయబోతోందట భూమి పెడ్నేకర్. ధైర్య సాహసాలకు మారుపేరుగా నిలిచిన కర్ణాటకకు చెందిన వీరవనిత యోధురాలు బెళవాడి మల్లమ్మ పాత్రను పోషించనుందట. ఈ ఏడాది చివరి నుంచి మూవీ మొదలు కాబోతోందని సమాచారం. 2 భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ జనవరిలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ రిషబ్ ఇతర ప్రాజెక్ట్స్ లో భాగస్వామ్యం కావడం వల్ల ఈ ప్రాజెక్టు డిలే అవుతుందని సమాచారం.